ఎక్కువగా ఉంది ఆ రోజు. ఒకవేళ కనుక జనసేన టీడీపీ కలిసి పనిచేసి ఉంటే ఆ రోజు ఆ 40 స్థానాలు ఖచ్చితంగా వీళ్ళు సంపాదించే వాళ్ళని ఒక చర్చ కూడా సాగింది. సో ఈ రోజున ఆ ఇద్దరి కలయికకి ఇది ప్రజలు ఒప్పుకోవాలనుకోవచ్చా? లేకపోతే ఇప్పుడు పూర్తిగా యాంటీ జగన్‌కి వచ్చిన రిజల్ట్ అనుకోవచ్చా? ఏమనుకోవాలి అది? మీరు ఇంకో విషయాన్ని ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయాలి. ఈ కలయిక వల్ల ఎన్నికలు కొంత ఫెయిర్ అండ్ ఫ్రీగా జరిగింది. అది మర్చిపోతున్నారు మీరు. అది లేకపోతే సీట్లు తేడా వచ్చాయి. కనీసం ఒక 20-25 స్థానాల్లో రిగ్గింగ్ ఎప్పుడైతే జరిగింది. ఈ కలయిక వల్ల ఎలక్షన్ కమిషన్ హాస్ టేకెన్ వెరీ ప్రికాషన్స్ తీసుకోవడం వల్ల ఏమైంది, ఎన్నికలు కొంతవరకు ఫెయిర్గా జరిగినాయి. ఐ కెనాట్ సే 100% అసలు ఒక్క ఓటు కూడా రిగ్గింగ్ అవ్వలేదని నేను చెప్పలేను, కానీ చాలా వరకు రిగ్గింగ్ తగ్గింది, దొంగ ఓట్లు తగ్గింది. లేకపోతే మీరు చూసి ఉంటారు ఆ ఎలక్షన్ ముందు నెంబర్ ఆఫ్ ఓట్స్ ఒక్కొక్కరి పేరున 30 ఉన్నాయి 40 ఉన్నాయని ఎన్నోసార్లు పేపర్లో మనకి విత్ ఫోటోలు వేశారు. అవన్నీ చాలా వరకు తగ్గించారు. 100% తగ్గదు ఇండియాలో, కానీ చాలా వరకు తగ్గించారు. ఎలక్షన్స్ ఫెయిర్గా జరిగినాయి, రిగ్గింగ్ తగ్గింది. తర్వాత పూర్తిగా ఈ కూటమికి ఒక అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఈ వాట్ యు కాల్ ఎంతకాలం సార్ మీరు ఈ పరిపాలనని అటు కాదు ఇటు కాదు, అటు మీరు ఏదో ఒకటి చేయండి అంటున్నారు. ఏమని అటు అమరావతి చేయండి లేకపోతే వైజాగ్ చేయండి అంటే కోట్లాట్ వస్తున్నాయి నేనేం చేయను అంటున్నాడు. కోట్లాట్ వచ్చి ఉండొచ్చు, కానీ ఆయన వైజాగ్ వెళ్ళలేదు కదా. అసలు వైజాగ్ వెళ్ళడానికి అక్కడ ఏమీ అవకాశాలు లేవు. అక్కడ అనవసరమైన విషయాల్లో పెట్టారు. అది చాలా వరకు అంటే అనేక ఫ్యాక్టర్స్ సార్. ఈ మధ్య వినిపిస్తున్న విశ్లేషణ అభిప్రాయాలు ఏంటంటే, గతంలో ఆంధ్రప్రదేశ్లో ఒక జాతీయ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ మధ్య పోటీ ఉండేది. ఇప్పుడు 2 ప్రాంతీయ పార్టీల మధ్య బలమైన పోటీ ఉంది ఇప్పుడు వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్య. ఈ తమిళనాడు తరహా పాలిటిక్స్ అనేవి ఆంధ్ర రాజకీయాల్లో మనకి ప్రతిబింబిస్తాయి భవిష్యత్తులో. అంటే ఒకసారి వాళ్ళు ఒకసారి వీళ్ళు ఒకసారి వాళ్ళు, అంటే ప్రజలు కూడా ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అధికారాన్ని కట్టబెడితే కనుక ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది అన్న రీతిలో ఉంటుంది భవిష్యత్ పాలిటిక్స్. అలా ఉంటాయని ఒక అభిప్రాయం వ్యక్తమైంది. ఎంతవరకు మీరు ఏకీభవిస్తారు అలాగా? ఇక్కడ చూడాల్సింది అదే. మనం తమిళనాడులో క్లియర్ కట్ ఇది వచ్చేసింది. ఏది ఎంజీఆర్ నాన్ ఎంజీఆర్, డిఎంకే ఏఐడిఎంకే. అలాంటి నుంచి బీజేపీ ఏం చేసింది, అన్నా డిఎంకేని స్మాల్ ఫిష్ బిగ్ ఫిష్ తినేయడానికి ట్రై చేసింది. ఇప్పుడు అన్నాడీఎంకే చూడండి ఎంత వీక్ అయిపోయింది అక్కడ. అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 2 ప్రాంతీయ పార్టీలు ఉండవు, ఒక ప్రాంతీయ పార్టీ ఇంకో జాతీయ పార్టీ అవుతుంది. లేదా 2 జాతీయ పార్టీలు కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే కాకపోవచ్చు ఇది, బట్ ఆఫ్టర్ ఎన్సీబీ అంటే అలా అండి. ఇప్పుడు జనసేన ఎస్టాబ్లిష్ అవుతోంది ఒక ప్రాంతీయ పార్టీ కింద. అవును, సరే జాతీయ పార్టీ అని చెప్పుకుంటాం, కానీ మన ప్రాంతీయ పార్టీ మన దేశంలో జాతీయ పార్టీలు లేవు సార్. కమ్యూనిస్టులే జాతీయ పార్టీలు కాదు. ఇప్పుడు మీరు ఇంకా ఈ జనసేనను టీడీపీ జాతీయ పార్టీలు అంటే అది నడవదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ జనసేన తెలుగుదేశం ఉత్తరోత్తర ఎంతవరకు నిలబడతాయి, ఈ కేడర్ని నిలబెట్టుకోగలుగుతాయి. బట్ ఇప్పుడు మీరు చూడండి ఇవే పార్టీలు విడిగా పోటీ చేస్తే మళ్ళీ మారిపోతుంది. ఇందాక మనం అనుకున్నట్టు రైట్. ఒకసారి ట్రెండ్స్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇప్పటిదాకా రిలీజ్ అయిన ఫలితాల ట్రెండ్స్ ని మా కొలీగ్ దేవి అందిస్తారు. ఎస్ భోగి, హైదరాబాద్ టీడీపీ ఆఫీస్ లో అయితే సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే చరిత్ర సృష్టించింది, చరిత్ర తిరగరాసింది టీడీపీ అనుకోవచ్చు. ఏపీ రాజకీయాల్లో ప్రజలు మార్పు కోరుకున్నారా? కూటమి విజయానికి ఇదే దోహదం చేసిందా? ఇలాంటి అనేక విశ్లేషణలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి ముందుకు దూసుకుపోతున్నటువంటి బ్రేకింగ్స్ చూస్తున్నాము. నగరిలో కూడా టీడీపీ సంబరాలు చేసుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా ఇటు రాయలసీమ కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, దక్షిణ కోస్తా కావచ్చు, కూటమి దూసుకుపోతున్నటువంటి బ్రేకింగ్ మనం చూస్తున్నాము. కౌంటింగ్ కేంద్రం నుంచి ఉషశ్రీ చరణ్ బయటకు వెళ్ళిపోయారు. హేమీ లాంటి మంత్రులు కూడా ఓటమి దిశగా వెనుకబడి ఉన్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ధర్మాన కృష్ణదాస్ వెనుకంజలో ఉన్నారు. ఏపీ వ్యాప్తంగా కూడా కూటమి హవాను మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికల్లో గొడవలు జరిగినటువంటి ప్రకాశం జిల్లాను ఒకసారి పరిశీలిస్తే మాచర్ల కావచ్చు, గురజాల కావచ్చు, చంద్రగిరి కావచ్చు, ఇక్కడ పోస్ట్ పోల్ సర్వే కావచ్చు, అలాగే పోస్ట్ పోల్లో కావచ్చు వైలెన్స్ విపరీతంగా జరిగింది. అక్కడ గొడవలు జరిగినటువంటి ప్రాంతంలో కూడా కూటమి విజయ దుందువి భోగిస్తున్నటువంటి